హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా వ్లాగ్స్ 19. ఇలా వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా వాయిస్ ఓవర్ చెప్పి. నన్ను మిస్ అవుతున్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా పాయసం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? అందరూ ఇష్టపడి తినేదే కదా స్వీట్. నార్మల్గా మీరు ఎట్లా చేసుకుంటారు సేమియా పాయసం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని సపరేట్గా నెయ్యిలో వేయించుకుంటాం అనమాట. నెయ్యిలో వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత అవి పక్కన పెట్టేసుకొని సేమ్ నెయ్యిలోనే సేమియా కూడా వేయించుకుంటున్నాం అన్నట్టు. చాలామంది ఇట్లా వాటర్లో బాయిల్ చేసి చేస్తారు కదా సేమియాని. నేనైతే నార్మల్గా ఇట్లా పాలల్లోనే ఉడకబెడతాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ అండ్ 3 కప్స్ ఆఫ్ మిల్క్. ఒకవేళ మీకు ఎక్కువ కన్సిస్టెన్సీ మిల్క్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మంచిగా మిల్క్ ఎక్కువనే యాడ్ చేసుకోండి. లేదంటే 1 కప్కి 2 కప్స్ అట్లా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత మంచిగా ఉడికినాక ఇట్లా చక్కెర వేసుకోండి. మీకు ఏ రకంగా ఇష్టమో సేమియా పాయసం తినడం అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే గట్టిగా ఇష్టమా, లేదంటే ఇట్లా వాటర్ కాదు మిల్క్ ఎక్కువ ఉండడం ఇష్టమా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మంచిగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ తినే ముందే గార్నిష్ చేసుకుంటే చాలా క్రంచీగా తగులుతుంటాయి అక్కడక్కడ. అండ్ చాలా డ్రై ఫ్రూట్స్ అంటే ఒక్క స్పూన్లో మినిమం 4-5 జీడిపప్పులు కానీ బాదం కానీ వస్తే చాలా ఇష్టం నాకైతే. మీరు ఏ స్వీట్స్ ఇష్టంగా తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూసి మాత్రం నోరు ఊరితే నన్ను అస్సలు తిట్టుకోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా కంపల్సరీగా నా వీడియోస్ షేర్ చేయండి. బాయ్.